నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనిలా ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. మరి భక్తులైనటువంటి దావీదు చెప్పినటువంటి ఈ మాట్లాడినటువంటి భావాన్ని దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకుందాం. ఏమంటున్నాడమ్మా? దేవునికి కోపం వస్తుందంట. ఎలాగొస్తుంది కోపం? ఆయన ఎలా కోపిస్తాడు? త్వరగా. ఆయన కోపం ఎలా వస్తామా? రవులుకుంటుందంట. రవులుకోవడం అంటే ఏంటి? మన పొయ్యిలో ఉంటుంది, పొయ్యి అగ్నిలో వేస్తాం. అగ్నిలో ఇంకా ఆజ్యం పోసామనుకోండి, ఆ అగ్నిలో ఇంకా మనము పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ కట్టెలు కానీ వేస్తే ఇంకేమవుతుందమ్మా? ఆ మంట ఇంకా పెరుగుతుంది. అలాగే దేవుని కోపము ఆయన బిడ్డల మీద రగులుకుంటుందంట. పైగా ఎలాగో త్వరగా. మనం త్వరగాని చాలా సంగతులు నేర్చుకుంటున్నాం కదా. మనం మనుషులు త్వరగా ఏం చేస్తారో మనం నేర్చుకున్నాం. అబ్రహాం కానీ, శారా కానీ, పనివాడు కానీ, మరి అలాగే మరి యోసేపు దీవులు కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నాం. రెబ్కా కానీ, ఇవన్నీ మనుషులు త్వరగా చేసే కార్యాలు. అలాగే దేవుడు కూడా కార్యం చేస్తాడంట. ఆయన కూడా కోపం వస్తుంది. ఒక మట్టి వారం మనం కూడా మన బిడ్డల మీద కోపడతాం. ఒకసారి కారణం లేకుండా ఒకసారి కోపడతాం. కానీ దేవుడు కారణం లేకుండా కోపడు. ఆ కోపం ఎలా వస్తుందంటమ్మా? త్వరగా వస్తుందంట. కారణం ఎవరు? ఆయన బిడ్డలే. ఎందుకు కోపం వస్తుంది? కారణం ఏంటి? ఆ కోపం రాకుండా మనం ఏం చేయాలా మనం నేర్చుకుందాం ఈరోజు. పైగా ఈ సంవత్సరం ఆఖరి పునరుత్థాన పండుగలు ఉన్నాం. మరి 2-3 రోజుల్లో నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. మనం సరి చేసుకొని ఆయన మార్గంలోకి నూతన సంవత్సరం వెళ్ళాలి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఎందుకు ఇంత కోపం త్వరగా వచ్చింది అంటే ఆయనకి దానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా దేవుని కోపం రాదు. మనకు వస్తే కారణం లేకుండా కోపాలు, మన కోపాలు కారణాలు ఉండవు. కానీ దేవునికి కారణం లేకుండా కోపం రాదు. ఏంటి కారణం? ఏంటి చూద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొను. కారణం ఏంటంట? కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని ఏం చేయాలి? మనం ముద్దు పెట్టుకోవాలంట. మరి ఎందుకు కోపం వస్తుంది? చాలామంది కుమారుని ముద్దు పెట్టుకోవట్లేదు, అది కోపం వస్తుంది. ఆయన కోపం చల్లార్చాలనంట. ఆయన కోపంతో ఉండకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలమ్మా? కుమారుని ముద్దు పెట్టుకోవాలి. లేని ఏడలు ఆయన కోపించను. అదే కారణం చెప్తున్నాడు. ఎందుకు త్వరగా వస్తుందంటే కుమారుని ముద్దు పెట్టలేదు కాబట్టి, అందుకని నాకు త్వరగా కోపం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అంటే దాన్ని తిప్పి చదవాలంటే దేవుని యొక్క కోపం మన మీద రగలకుండా రాకుండా ఉండాలనంటే మనందరం కూడా ఆయన కుమారుని ఏం చేయాలమ్మా? ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు ఆయన కోపం చల్లారుతుంది. ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే ఏం జరుగుతుందంట? మళ్ళీ అక్కడ ఆయన చెప్పాడు చూడండి, అప్పుడు మీరు త్రోవ తప్పిపోతారు. మనం తెలియకుండా త్రోవ తప్పి నశించిపోతామంట. అయితే ఆయన కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన ఆశ్రయిస్తే మనం ఎలా ఉంటాము ఈ లోకంలో? ధన్యులుగా. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినాడు. నూతన సంవత్సరం మనం వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్ళామా? నూతన సంవత్సరంలోకి ధన్యులుగా వెళ్ళాలి. కుమారుని ముద్దు పెట్టుకుంటూ నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి. అప్పుడు నూతన సంవత్సరం మనం దిగించబోతున్నాడు. ఏమిటి దీని గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట? కుమారుని ముద్దు పెట్టుకోండి. ఎవరి కుమారుడు? చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టినను, ఆ తర్వాత ఏముందమ్మా? మనకు కుమారుడు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిశువు పుట్టాడు, ఆయనే కుమారుడు ఏముందమ్మా? తర్వాత అనుగ్రహింపబడెను. మనం పోయిన వారం ఒక వారం అయింది, మనం అందరం కూడా క్రిస్మస్ జరుపుకొని. ఏమిటది? ప్రపంచం అంతా జరుపుకుంటున్నారు. ఏమిటమ్మా అది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మము. శిశువు పుట్టెను. ఇదిగో ఒక శిశువు పశువుల తొట్టిలో పరుండుకొని ఉండడం మీరు చూసిద్దరని చెప్పాను కదా. ఆ శిశువే ఈ శిశువు, ఆయనే కుమారుడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండు పెట్టారంట. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టిన. ఎవరి కొరకంట? మన కోసం. ఇజ్రాయెల్ దేశంలో పుట్టినా, బెత్లెహేంలో పుట్టినా మన కొరకు నేర్చుకున్నాం అందరికీ ప్రభు అని. మన కొరకు ఒక శిశువుగా ఆయన పుట్టాడు. ఈయన ఎవరంట? దేవుని యొక్క. ఈ లోకంలో చాలామంది శిశువులు పుడతారు, ఇప్పుడు పుడతానే ఉన్నారు. నిన్న కూడా ఒక శిశువు పుట్టింది మన ప్రార్థన చేస్తే హాస్పిటల్లో.
కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అనే కుమారుడు గురించి, ఆ శిశువు గురించి మాట్లాడుతున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు, తర్వాత ఏముందమ్మా, అనుగ్రహపడదు. పుట్టాను అన్న దానికి ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. శిశువు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితము. ఆ శిశువుని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి అనుగ్రహం వలన యేసుక్రీస్తు ఈ లోకంలో అవతరించాడు. అనుగ్రహం. ఎందుకని అనుగ్రహము నేర్చుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, మళ్ళీ ఆ కుమారుడు ఎవరు? ఆ శిశువే కుమారుడు అన్నాం. మళ్ళీ ఆ కుమారుడు ఎవరంట? అద్వితీయ కుమారుడు. అంటే ఆ ద్వితీయ, ప్రథమ కుమారుడు ఆయనకంటే గొప్ప కుమారుడు దేవునికి అవ్వలేరు. ఆ ద్వితీయ అంటే ఆయనకంటే గొప్పవారు కుమారుడు అవ్వలేడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమంటే కుమారుడు అనుగ్రహింపబడేను, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అనుగ్రహించాను. ఇప్పుడు అక్కడ అనుగ్రహించాను అని పాస్ట్ టెన్స్ ఇక్కడ రాయబడింది. ఎందుకని యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జరిగినటువంటి సంగతి ఇవన్నీ. అంచేత యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని కూడా యేసు ఈ లోకంలో పుట్టడం ద్వారా నెరవేరినవి. మనకి అనుగ్రహింపబడ్డాడు యేసుక్రీస్తు కుమారుని వలె. మరి ఈ కుమారుని మనం ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలంట. యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. ఎందుకు మేము ముద్దు పెట్టుకోవాలి అని అంటే ఆయన ప్రభువే చెప్పాడు. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం బైబిల్ అంతా తీయండి. 22. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను చూడండి. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచాడు. ఎందుకని కుమారుని ముద్దు పెట్టుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఏమిటంట? ప్రభువు చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు దాని మీనింగ్. దేవుడు ఎవరికి తీర్పు తీర్చడు. మరి తీర్పిచ్చేది ఎవరో? యేసుక్రీస్తే. ఎందుకని? తండ్రిని ఎవరైతే ఘనపరచాలని ఆశపడుతున్నారో ఈ లోకంలో ఎవరైనా సాధి, ఇజ్రాయేల్ కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవేత్తలు కానీ, అన్యజనులు కానీ, ఎవరైనా సరే, గ్రీకులు కానీ, రోమిలు కానీ, ఎవరైనా సరే, ఎవరైతే తండ్రిని ఘనపరచాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా కుమారుని ఘనపరచాలి. కుమారుని ఘనపరచకపోతే తండ్రిని ఘనపరచనట్టే. ఓకే, కుమారుని ఘనపరచకుండా తండ్రిని మనం ఎంత ఘనపరిచినా, ఉదయం నుంచి సాయంకాలం వరకు పాటలు పాడినా, ఆల్ నైట్ చేసినా కూడా దేవునికి మహిమ రాదు. తీర్పులోకి వెళ్తాం. ఆ తీర్పులోంచి తప్పింపబడి దేవునికి నిజమైన బిడ్డలుగా ఉండాలని అంటే మనం ఎవరిని కనపరచాలమ్మా? ఎవరిని కనపరచాలి? మన ప్రభు అయినట్టు యేసుక్రీస్తుని కనపరిస్తే తండ్రిని కనపరిచినట్టు. యేసుక్రీస్తుని కనపరచకపోతే తండ్రిని మనము కనపరచలేము. ఓకే, ఇప్పుడు మనం తండ్రిని కనపరచాలని ఆశ అందరికీ ఉంది. ఆయన శిష్యులేనే ఒక ఆయన వచ్చి ఫిలిప్ వచ్చాడు, ప్రభువా తండ్రిని నాకు చూపించి అంతే చాలా అన్నాడు. నాకు ఏ ఆశ లేదు ఈ లోకల్, వెండి వద్దు, బంగారం వద్దు, ధనం వద్దు, ఏమొద్దు, నా తండ్రిని ఆరాధించాలి, నాకు అదే ఆశ, నా తండ్రిని చూపించన్నాడు. ప్రభు ఏమన్నాడు అప్పుడు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు. నన్ను చూస్తే తండ్రి చూసినట్టే, నన్ను కనపరిస్తే తండ్రిని కనపరిచినట్లే, నన్ను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్లే. నన్ను తృణీకరించేవాడు ఎవరిని తృణీకరిస్తున్నారు? తండ్రిని. నన్ను కనపరచకపోతే ఎవరిని కనపరచడం మానేస్తున్నారు? తండ్రిని. నన్ను ద్వేషిస్తే ఎవరిని ద్వేషిస్తున్నారు? నా మీద కోపగిస్తే ఎవరిని కోపగిస్తున్నారు? నా తండ్రి మీద అని ప్రభు చెప్పాడు. ఇవన్నీ తప్పుపోయి మనము చాలామంది తప్పులు చేస్తున్నారు ఈ లోకంలోనే, నేర్చుకోబోతున్నవన్నీ. ఈ తప్పులు చేయకుండా అంటే మనం ఏం చేయాలి? మా దేవుని ముద్దు పెట్టుకోవాలి, కుమారుడు ముద్దు పెట్టుకోవాలి. మరి యేసు ఈ లోకంలో పుట్టాడు, అనుగ్రహించబడ్డాడు. అందరూ ఆయన ముద్దు పెట్టుకున్నారా? అందరూ ఆయన కనపరిచారా? ఎంతమంది ఆయన మీద వాదనలు పెట్టుకున్నారమ్మా? మోషే మాకు ధర్మశాస్త్రం అధికారులు, నువ్వెందుకు, వడ్రం కుమారుడు నువ్వు మాకెందుకు? అనేక మంది ఆయన మీద వాదాలు పెట్టుకున్నారు. అంటే ఏం చేశారు వారు? ఎవరైతే ఆయన మీద వాదాలు పెట్టుకున్నారో, ఎవరైతే ఆయన మీద కోపగించారో వాళ్ళందరూ కూడా యేసయ్యను ముద్దు పెట్టుకోలేదు. సరే, అయితే ముద్దు పెట్టుకున్న వాటి కొంతమంది ఉన్నారు. ముద్దు పెట్టుకున్న వారు తర్వాత చూద్దాం, కానీ ముద్దు పెట్టుకున్న వారిని చూద్దాం మొట్టమొదటిగా. లూకాసు వార్త 7వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం. లూకా 7:36. పరిశీలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన ఆ పరిశీలింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ
యేసు పరిసెన భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకదొట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుడిని ఒక ఆయన పరిశుడు యేసుని పిలిచాడంట భోజనానికి. యేసు వెళ్ళాడు. మా చిన్నప్పుడు తింటున్నాం, అయితే అవసరం నేర్చుకుందాం. యేసు వెళ్ళాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు భోజనం చేయడానికి. యేసే ఇప్పుడు ఎవరు పిలిచినా వద్దన్నాడు ఆయన. ఎవరు పిలిచినా వెళ్ళేవాడు. ధనికుల, బీదవారా, చదువుకున్నవారా, చదువుకోలేనివారా, నన్ను ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, ఇవేం చూసేవాడు కాదు. అందరినీ, ఆయన పక్షపాతం లేదు కాబట్టి అందరిని సమానంగా ప్రేమించి వెళ్ళాడు. ఆ పరిశీలింటికి వెళ్తే అందరిని పిలిచాడు. ఆ పరిచయుడు ధనవంతుడు అందరిని పిలిచాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పిలిచాడు. కానీ ఒక ఆమెను పిలవలేదు. ఎవరామె? పాపాత్మురాలు. ఆ పేరు మనకు తెలియదు. ఈమె పాపాత్మురాలు కదా అని చెప్పేసి ఆమెను పిలవలే. ఆమె తనంతట తనగా తెలుసుకొని ఏముంది అక్కడ, యేసు అక్కడ పరిశీలింటికి వచ్చున్నాడని తెలుసుకొని ఆమె వచ్చింది. పిలవలేదు ఎవరు. ఆమె వచ్చి ఏం చేసిందమ్మా? యేసు పాదముల దానికి వెనకదొట్ట నిలబడి కన్నీళ్లు విడిచిచు ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఏం చేసిందమ్మా? అక్కడ చూడండి, మళ్ళీ చూస్తున్నారు. ఎంత శ్రేష్టమైన మాట ఉంది పాపాత్మురాలు చేసిన కార్యం. 37వ వచనం. ఆ ఊళ్ళో ఉన్న పాపాత్ముడైన ఒక స్త్రీ యేసు పరిశునింట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకదొట్ట ఆయన పాదములను నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఏం చేసిందమ్మా? ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది. దేవుడు చెప్పినట్టుగా ఆమె పాపాత్మలు విన్నదా లేదా మాట? దేవుడు చెప్పిన మాట విందా లేదా? ఆమె గట్టిగా మాట్లాడండి. విన్నది. ఎవరామె? పాపాత్మరాలు. మరి పరిచయుడు ఉన్నాడా? దేవుని మాట విన్నాడా? వినలే. పిలిచాడు అంతే. యేసుని పిలిచాడు కానీ ఆయన అలా ముద్దు పెట్టుకోలేదు. ముద్దు పెట్టుకోలేదు. పిలవకపోయినా వచ్చింది ఒక ఆమె ముద్దు పెట్టుకుంది యేసుని. ఈయనేమో యేసుని పిలిచాడు, ఈయన ముద్దు పెట్టుకోలేదు. పాపాత్మరాలు ఒక స్త్రీ వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంది. ఎవరు దేవుని మాట విన్నారు? అందుకనే ప్రభు అన్నాడు, మీకంటే ముందుగా పాపాత్మ వెళ్ళిపోతారు పరలోక రాజ్యానికి అన్నాడు. అందుకనే ఇజ్రాయేల్ని చూసి యేసుని పిలుస్తున్నాడు కానీ ఆయన ఎలా గౌరవించాలో తెలియదానికి ఆయన ముద్దు పెట్టుకోలేదు. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. యేసుని తెలియని వారు క్రైస్తవులు ఎవరు ఉన్నారమ్మా? అందరికీ తెలుసు క్రీస్తు అంటే ఎవరో. కానీ ఆయన చాలామంది ముద్దు పెట్టుకోవడం లేదు. పిలుస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ ఆయన ముద్దు పెట్టుకోవడం లేదు. ఆయన ఎవరో తెలియదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడంలే. కానీ పాపాత్మలు ఎవరు బోధించారు ఆమెకి? ఈయన గొప్ప సేవకుడు, దేవుని కుమారుడు అని ఎవరు చెప్పారు ఆమెకి? ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, యేసు మీద, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ. తాను పాపాత్మలు తెలుసుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పాలి మీరు కారణం. ఎందు నిమిత్తమో యేసునద్దకు వచ్చి ముద్దు పెట్టుకుంది. వాట్ ఇస్ ద రీజన్ చెప్పాలి అమ్మా? నేను పాపాత్మురాలని, నా పాపాలను క్షమించేవాడు ఈయన తప్ప ఇంకెవ్వరు లేరని తెలుసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది యేసులో ఉంటున్నారు, యేసు దగ్గర వస్తున్నారు కానీ తమ పాపాలని ఒప్పుకోవడం లేదు. ఆయన ముద్దు పెట్టుకోవడం లేదంట. కారణం ఏంటంట? పాపాలను ఒప్పుకోవడం లేదు. పాపాలను దాచిపెట్టుకున్నారు చాలామంది. దేవుని లేఖనం చెప్తుంది, పాపం దాచిపెట్టేవాడు వాడు తెలడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుడు. చాలామంది పాపాలు దాచుకుంటారు. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టుగా పాపాలు దాచుకుంటారు. ఈ యొక్క పరిచయుడు అలాగే చేశాడు. యేసురా భోజనం చేయి అని చెప్పేది. మంచి భోజనం సిద్ధపరిచాడు. మన స్కిట్లో చూసాం కదా, భోజనం చక్కగా సిద్ధపరిచాడు. కానీ ముద్దు పెట్టుకోలే. అంటే ఏంటమ్మా ముద్దు పెట్టుకోవడం ఏంటి? ఘనపరచడం. యేసుని ఘనపరచలేదు కాబట్టి అతడు తండ్రిని ఘనపరచలేదు. ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసుని ముద్దు పెట్టుకోతే ఆయనకి ఏమొస్తుందమ్మా? త్వరగా కోపం వస్తుంది. ఆ త్వరగా కోపం వస్తే త్రోవ తప్పి నశించిపోతాం. ఎలా నశించిపోతారో లాస్ట్లో నేర్చుకుందాం. మనమందరం కూడా నూతన సంవత్సరాలకి 2-3 రోజులు వెళ్ళబోతున్నాం. ఈ గతించిన సంవత్సరంతో ఒకసారి వెనక తీసి చూస్తే ఎన్ని తప్పులు చేసి ఉంటాం, ఎన్ని నీతి కార్యాలు చేసి ఉంటాం లెక్క పెడితే త్రాసులో వేస్తే మన తప్పులు ఎక్కువ ఉంటాయా, నీతి కార్యాలు ఎక్కువ ఉంటాయా? మరి ఈరోజు చచ్చిపోవాలి కదా, పాపంలో జీవితం మరణం కదా, చచ్చిపోవాలి కదా. ఎందుకు చచ్చిపోలేదు? ఇదే దేవుని ప్రేమ. మన నీతిమంతులు మన హాయిగా బ్రతుకుతున్నాం ఇక్కడ ఈ లోకంలో.
ఈవేళ కాకపోతే రేపైనా తప్పు తీసుకుంటాలో. ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి కదా, ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరాన్ని చూద్దాం పోనీ నెక్స్ట్ వీక్ అయినా నెక్స్ట్ ఇయర్లో అయినా బాగుపడతారేమో, నన్ను ముద్దు పెట్టుకుంటారేమో, తప్పులు ఒప్పుకుంటారేమో, మార్గాన్ని సరిదిద్దుకుంటారేమో అని కరికరపడుతున్నాడు కాబట్టి మనం చచ్చిపోవట్లేదు. అలే నేనింత కాలం వేచినాను, ఎరువేసి నీరు పోసి సమయమిచ్చినాను, ఈ ఏడు కూడా గడిచిపోయింది, ఇంకెప్పుడు ఫలిస్తావు? నరికి వేది మందున, నరికి వేదం చెప్పేద్దామా? ఓ వెళ్ళి నరికి అన్నయ్య నా సేపటి చెప్తాం అనుకున్నా, నరికి వేయబోదునా అని తలచినాను. మళ్ళీ ఏడుపు వచ్చింది మిమ్మల్ని చూస్తుంటే, తప్పు చేసి నరికేద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని చూస్తే ఏడుపు నా బిడ్డలు మీరు. ఈ సంవత్సరం కూడా విడిచిపెడదాంలే అనుకున్నాం కాబట్టి నువ్వు చచ్చిపోవడం లేదు నా సోదరి. నువ్వు తప్పులు చేసినా, నేను తప్పులు చేసినా చచ్చిపోవడం లేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ, కృప. ఈ సంవత్సరం కూడా చూద్దాం, పోన్లే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఆయన ఫలం ఎత్తుకుంటే మా దగ్గర ఏ ఫలం కనబడట్లేదంట, మంచి ఏం కనబడతలేదంట, మనలో అన్ని దుష్టకార్యాలే కనబడుతున్నాయి. ఎందుకంటే మనం యేసుని ముద్దు పెట్టుకోవడం లేదు, యేసు ఇప్పుడు మాట వింటలేదు, యేసుని కనపరచట్లేదు నా సోదరే. ఈరోజు నువ్వు వచ్చావు దేవుని మందిరానికి, ఆయన ప్రేమతో నేను తీసుకొచ్చాడు. నువ్వు నీతిమంతుల వలన కాదు, నేను నీతిమంతులను కాదు, ఉచితమైన ప్రేమ చేత దేవుడు లాక్కొచ్చాడు ఇక్కడికి. నేను చూద్దాం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, పోనీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం, అప్పుడైనా బాగుపడతాడేమో, తప్పులు సరిదిద్దుకుంటారేమో. కనికరం, ప్రేమ, దీర్ఘశాంతం. అందుకనే సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతుంది నా సోదరుడా, నా సోదరి. ప్రభు ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్పాడు చూడండి, 40వ వచనం. అందుకు యేసు, సియోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు అప్పు ఇచ్చేవానికి, సరే ఇవన్నీ మనకు తెలుసు కానీ 44వ వచనం. 44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు నాకు, కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు నాకు, పిలిచావు, అంతగా కనపరిచావు నన్ను నువ్వు. నా పాదములకు నీళ్ళు లేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తల వెంట్రులతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సీమోను, నన్ను పిలిచావు, కనీసం కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదయ్యా నువ్వు నాకు. నేనంటే ఎంత ప్రేమ నీకు, ఇంత ప్రేమ. ఆమె చూడు, ఆమె ఇంటికి నేను వెళ్ళలేదు, నా దగ్గరికి ఆమె వచ్చింది, కానీ నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఏ నీళ్ళతో తడిపింది నా పాదాలే, కడిగింది, కన్నీళ్లతో కడిగింది. మీరు ఎప్పుడు ఏడ్చారా? మనం ఏడిపించడం తెలుసు, మనం ఏడుస్తాం. ఏడిస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక కాళ్ళు కడడానికి ఎన్ని నీళ్ళు కావాలి? ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తాం, ఎన్ని నీళ్ళు కావాలి కాళ్ళు కొట్టుకోవడానికి? కనీసం జగ్గులో పుణ్యాన్ని కావాలి కదా. ఇంత ఏడిస్తే కాళ్ళు కడడానికి నీళ్ళు వస్తాయి చెప్పండి? ఎంత ఏడిస్తే ఆయన పాదాలను కడగడానికి, 2 కాళ్ళు కదా, 2 కాళ్ళు కడగడానికి ఎన్ని నీళ్ళు కావాలి? మనకి యేసుని ఏడిపించడమే తెలుసు కానీ మనం ఏడ్చి ఆయన పాదాలు కడగడం మనకు రాదు. ఒక్కసారి వెనక్కి తిరుగు, నీ సంవత్సరాలన్నీ ఎన్నిసార్లు నువ్వు ఏడిపించావు యేసుని, ఎన్నిసార్లు దుఃఖపరిచావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొత్త సంవత్సరాలకు వెళ్ళకముందు అందరూ కూడా, నేను కూడా, ప్రపంచంలో ఏ వాక్యం అంటున్నా అందరూ కూడా ఎన్నిసార్లు యేసుని ఏడిపించావు, ఎన్నిసార్లు ఆయన ఏడ్చాడు నీ గురించి. ఆ అంజూరపు చెట్టుకి వెళ్ళినప్పుడు ఏడ్చాడు ఆయన, అయ్యో అయ్యో, వేసాను, నీరు వేశాను, కాపను పెట్టాను, ఫలం లేవు. నరికేశాడా? నరకలేదు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈరోజు కాకపోతే రేపన్నా మారుతానేమో. ఈరోజు పరీక్ష చేసుకుందాం. పాపాత్మురాలు తను తాను తగ్గించుకొని కన్నీళ్ళు విడిచి ఏసే పాదాలు కడిగింది. ఆ పాదాలను కడిగిన తర్వాత ఏం చేసిందమ్మా? ముద్దు పెట్టుకుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, రాగానే ముద్దు పెట్టుకోలేదు, కాళ్ళు కడిగిన తర్వాత ముద్దు పెట్టుకుంది. నువ్వు కడుక్కోవాలి, బాప్తిసం ద్వారా కడుక్కోవాలి. నీ పాపాలు యేసులో రక్తంలో కడుక్కొని అప్పుడు ముద్దు పెట్టు, లేకపోతే నీ ముద్దుకు విలువ ఉండదు. నీ హృదయం మార్చుకో, అప్పుడు ముద్దు పెట్టు, లేకపోతే నీ ముద్దుకి విలువ ఉండదు.
నీ జీవితం మారాలి, నా జీవితం మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడు నీ నోట్లోకి వచ్చే ప్రతి మాట ఆయనకి మహిమకరంగా ఉంటుంది. నా సోదరు, నా సోదరి, ఈ పాపాత్మరాలు మనకి ఈరోజు బోధిస్తున్నది ఎలా ముద్దు పెట్టుకోవాలా. మనందరం అలా ముద్దు పెట్టుకుందాం. నామకార్థంగా వచ్చి మందిరానికి వచ్చి ఇవాళ ఆదివారం కదా వచ్చి వెళ్ళిపోదాం, పాటలు పాడాలి కదా పాడదాం, బైబిల్ చదువుదాం, వాకింగ్ చెప్పాలిగా చెబుదాం, వినాలిగా వింటాం. దీనివల్ల మనకి ఎటువంటి ఆశీర్వాదం రాదు. గడిచిపోయింది, రోజులు గడిచిపోయినాయి, చాలు. ఏనాటి కీడు అన్నాడు చాలు. 2024 సంవత్సరం వరకు ఉన్నటువంటి కీడు చాలు. ఇంక ఈ కీడుని బట్టి మూసుకుపోవద్దు మనం. 2025 సంవత్సరానికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. తెలుసో తప్పు చేసో, తెలియకో తప్పు చేసో, ఓకే. ఇప్పుడు ఏం చేయాలా? పాపాలు ఒప్పుకోవాలి. నా సోదరుడు, నా సోదరి, ఆ సహోదరి చేసింది అదే. అక్కడ ఏం చేశారు చూడండి ప్రభు వాళ్ళు చేసినప్పుడు. ఈ స్త్రీని చూస్తున్నావే 44, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదము నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదం తడిపి తన తల వెంట్రులతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారంగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. తర్వాత చూడండి 48వ వచనం. నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో అన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతగా ప్రేమించి ముద్దు పెట్టుకుంది కాబట్టి యేసే డైరెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు, అమ్మా నీ పాపం నేను క్షమిస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ క్షమించే శక్తి, అధికారము యేసుక్రీస్తుకు తప్ప ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ కింద లోకంలో ఎవరికి లేదు. అటువంటి కుమారుడికి అనుగ్రహించాడు దేవుడు. అటువంటి కుమారుడు పుట్టాడు శిశువుగా. నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావు ఆయన్ని? పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటున్నావు? అసలు ముద్దు పెట్టుకోవట్లేదు కొంతమంది పెట్టుకుంటే ఎలా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకుంటాం ఈరోజు. ఆమె ఎలా నేర్పించింది ఈరోజు, ఎలా పెట్టుకోవాలో, ముద్దు పెట్టుకోవాలో మనకి ఈరోజు నేర్పించింది. అయితే హోస్ట్ అది ముద్దు పెట్టుకోలేదంట. ఓకే, ఆ తర్వాత కొన్ని ముద్దులు ఉంటాయి, ఎలా ఉంటాయో చూద్దాం. మరి 26వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47, 26:47. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చాను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ఆయన అప్పగించేవాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనే శిశువు, ఆయనే కుమారుడు, ఆయన పట్టుకోండి అని గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చే బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు చెలికడానికి చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునరే. పరిశుద్ధులు లాంటి వారు అలా ముద్దు పెట్టుకోవట్లేదు యేసుని. కొంతమంది పాపాత్ములైనటువంటి స్త్రీలు లాంటి వారు పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది పెట్టుకుంటున్నారు ముద్దు. త్వరగా కోపం వచ్చేస్తుంది పెట్టుకుంటున్నారు. కానీ ఎటువంటి ముద్దు అమ్మది? ఎటువంటి ముద్దు? కపటమైన ముద్దు. కొంతమంది అసలు ముద్దు పెట్టుకోవట్లేదు. పూర్ణ హృదయంతో పాపాత్మను ఒప్పుకొని ముద్దు పెట్టుకున్నారు కొంతమంది. మరి కొంతమంది అయితే ముద్దు పెట్టుకుంటున్నారు, కానీ ఆ ముద్దులో ప్రేమ లేదు. ఏముందమ్మా? కపటం. యేసుని అమ్మేయడానికి 30 వెండి నాళ్ళు. ఆయనకు అమ్మేస్తే ఏమొస్తుంది? దీనికి డబ్బు వస్తుంది, 30 వెండి నాళ్ళు. అందుకని అమ్మేసాడంట. ఎవరిని? మనకు శిశువుగా అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు కుమారుడు అనుగ్రహించబడినటువంటి యేసుని అమ్మేశాడు. మరి ముద్దు పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడు. కానీ ఆ ముద్దులో ప్రేమ ఉందా? లేదు. ఆ ప్రేమ వెనుక కపటం. ఈ లోకంలో చాలామంది అలా ముద్దు పెట్టుకుంటారు. పైకి ప్రేమ, పైకి తేనె, పైకి లోనంతా కపటం, దేశం, అసూయ, కత్తులు. వాళ్ళందరూ కత్తులు తీసుకొచ్చారు, ప్రభువుని పట్టుకున్నారు. యేసు అంటే ప్రేమ లేదు వారికి. చంపేసింది ఈ లోకం ఆయన్ని. నా సోదరుడా, నా సోదరుడు, ఇలా కపటమైన ప్రేమ కనపరిచేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఓకే, యేసు పుట్టినప్పుడు ఇటువంటి కపట ప్రేమ వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు పుట్టగానే స్వార్థ ప్రకటించగానే గొల్లలు వెళ్ళిపోయారు. రాత్రి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసుని చూశారు. ఆయన ఆరాధన చేసుకుంటూ మళ్ళీ స్వార్థ ప్రకటించుకుని ఇంటికి వెళ్ళారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత జ్ఞానులు చూశారు. ఆకాశం మందు ఉన్నటువంటి నక్షత్రాన్ని చూశారు, వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. వాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి వచ్చారు. ఏం జరిగింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన వెంబట ఇదిగో తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేముకి వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని. మేము వచ్చాము ఇంత దూరం కష్టపడి ఎంత దూరం నడిచారు తెలుసమ్మా? ఒంటిల మీదే ఎంతకాలం పగలు రాత్రి ఆ ఒంటి మీద ఎంతసేపు కూర్చుంటారు, నడిచేవారు. ఎంత దూరం వచ్చారో తెలుసమ్మా? వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారంట. ఎందుకని వచ్చారంట చెప్పండి? ఎందుకు వచ్చారు? పూజించమండి. ఎందుకు వచ్చారు? ఆయన ముద్దు పెట్టుకోవడానికి వచ్చారు. పూజించడం ఏంటి? ముద్దు పెట్టుకోవడం కదా. ఆయన ముద్దు పెట్టుకోవడానికి వచ్చారు. ఇంట్లో కష్టపడి ఎన్నో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. ఓకే, ముద్దు పెట్టుకోవడానికి. సరే, అప్పుడు ఏం జరిగింది చూడండి. ఈయన ఎంక్వైరీ చేశాడు. యోధా బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాని కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చాను అని ప్రాప్త ద్వారా వ్రాయబడినది. ఇప్పుడు చూడండి, కపట ముద్దులు అలాగుంటాయి. వీరైతే జ్ఞానులైతే ప్రేమతో ఎన్ని రోజులు ఎన్ని నెలలు పట్టిందో మనకు తెలియదు నడుచుకుంటూ వచ్చారు. ఇది ప్రేమతో కూడినటువంటి ముద్దు. ఇప్పుడు కపటమైన ముద్దు ఎలా ఉండో చూద్దాం. 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే తర్వాత ఏముందమ్మా? నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఏమన్నాడేమైనా? అవునా, యూదులకు రాజుగా పుట్టినాడా? అని ఎంక్వైరీ చేశాడు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి చెప్పారు, లేఖనంలో ఇలా ఉంది, బెత్లెహేములో పుడతాడని చెప్పింది. అప్పుడు ఏమన్నాడమ్మా హేరోదు? ఆ జ్ఞానులు పిలిపించి మీరు వెళ్ళి ఆయనను కనుగొని మళ్ళీ నా దగ్గరికి వర్తమానం తేనండి. అప్పుడు నేనేం చేస్తా? నేను కూడా మీ వలె వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటా అన్నాడు హేరోదు. నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పాలి. కపటమైన ముద్దు. ఎందుకని? ఈయనకు పోటీ. ఈయన రాజుగా ఉన్నాడు, నాకు పోటీకి వచ్చాడా? ఒకవేళ తెలిసి ఏం చేశాడు? వెళ్ళి ముద్దు పెట్టుకోడు. కత్తి తీసి ఏం చేస్తాడమ్మా? చంపేయడానికి. చంపేశాడు. అలాగే అంతమంది చూడండి. తర్వాత ఏం జరిగింది? ఇది కపటమైన ముద్దు అని తెలియగానే దేవదూత వారిని హెచ్చరించాడు అలాగే వెళ్ళొద్దని. చూడండి 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునికి ప్రత్యక్షమే హేరోదు శిశువును చంపడానికి ఆయన వెతకబోచున్నాడు కనుక అని సరే నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తును పారిపోయి నేను నీతో తెలియజెప్పేవారు అక్కడనే ఉండడని అతనితో చెప్పిన. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు చెప్పడని మాట నెరవేర్చాను. ఇప్పుడు చూడండి 16వ వచనం. ఎంత కపటమైన ముద్దో చూడండి. ఇప్పుడు ఆ జ్ఞానులు తను అపహాసించడని హేరోదు గ్రహించి ఏం చేశాడమ్మా? బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలను అందరిని వధించాను. అందువలన రాములు అంగరాపి విడిపడను, ఏడుపును మహారోదన ధ్వని కలిగను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకుండేనని ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము. హేరోదు ఏం చేశాడమ్మా? హేరోదు ఏం చేశాడు? ఎంతమందిని? 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నవారు వాళ్ళందరూ చంపేశాడంట. యేసును ఒక్కనే చంపాలనుకున్నాడు. కానీ దేవదూతల ద్వారా హెచ్చరింపబడి జ్ఞానులు వేరే మార్గం వెళ్ళిపోతే ఆయన అత్యాగ్రహం తెచ్చుకొని ఇలా చేస్తారా మీ సంగతి ఎలా ఉందని చెప్పేసి 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నవారిని అందరిని చంపేశాడంట. ఎలా ఉంటుంది? ఎంతమంది తల్లులు 9 నెలలు 10 నెలలు మోసి కని పెంచినటువంటి బిడ్డల్ని కళ్ళ ముందే కత్తితో కట్టుకుంది చంపేశారు. చిన్నపిల్లలు పేరు చంపేశాడు. ఎంత కపటమైన లోకం ఇది. లోకం అంతా నటన, కపటం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని చంపాడా? అది చేత కాదు. హల్లెలూయా అనుకున్నాడు యేసుని చెబుదాం అనుకొని, కానీ దేవుడు అనుమతించలేదు. మిగిలిన వారు చంపబడ్డారు. వాళ్ళందరూ ధన్యులే దీని వాక్యం నెరవేర్చడానికి. మరి ఎందుకు ఇలా చేశాడు? చిన్నపిల్లలు ఎందుకు అనుమతించాడు దేవుడు? అది వేరే సబ్జెక్టు. దేవునికి తెలుసు సమస్తము. కానీ ఈ లోకం ఎలా ఉందో నేర్చుకోవాలి. పైకి ఎంత ప్రేమతో మాట్లాడాడమ్మా, మీరు వెళ్ళండి త్వరగా రండి నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధన చేస్తా. ఎంత కపడమైన మాటలమ్మా. వెళ్ళి ఏం చేస్తాను తర్వాత? చంపేస్తా. మన యోన దేవునికి తెలియదా ఏది కపడానికి ముద్దో, ఏది మంచి ముద్దో, ఏది ప్రేమతో వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నారో కపడం. ఇప్పుడు ఇందాక ముద్దు పెట్టుకున్నాడు ఇష్కరేతు యోధ. అది కపడమైన ముద్ద అని యేసు తెలుసా తెలీదా? అయినా ఆయన భరించాడు.
ఎందుకని ఈ సంగతి నాకు తెలియదు అన్నాడు ఆయన. నీ సంగతి నాకు అంతా తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చేసినావో, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడావో, ఎంత డబ్బులు తీసుకున్నావో, ఎప్పుడు నన్ను అప్పగిస్తావని నాకు తెలుసయ్యా అని అన్నాడు ఆయన. అన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఒక మాట అనలే. చెలికాడా అన్నాడు. పైగా నా చెలికాడా, ఎవరంటామా చెలికాడా అని? ఎవరంటాం? నేనైతే దుర్మార్గుడు అనేవాడిని, దుర్మార్గుడాలా అనేవాడిని నేనైతే. అని అంటున్నాడు, నా చెలికాడా, ఓ మై ఫ్రెండ్, నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, సరే నీ ఇష్టం చెయ్యి అన్నాడే కానీ అతని గురించి ఒక మాట పలకలేదు వ్యతిరేకంగా. నా సారీ. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. 2024 సంవత్సరం నీ నోట్లోంచి ఎన్ని కపటమైన మాటలు వచ్చినాయో, ఎంతమందిని మోసం చేసావో, నేను ఎంతమందిని మోసం చేశాను, ఈ ప్రపంచంలో ఉన్న వారు ఎంతమంది ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటారు, ఈ ప్రపంచంలో అందరూ పరీక్ష చేసుకునే రోజులో పెట్టాడు దేవుడు మనల్ని. ఎందుకని మన ముందు నూతన సంవత్సరం 2025 సంవత్సరం పెట్టాడు. ఇలాగే వెళ్ళామనుకోండి ఏమవుతుంది, మళ్ళీ మామూలే అలా ఉండదు. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు. ఈ 2024 సంవత్సరంలో చేసిన తప్పులు చాలు చాలు చాలు. కొత్తగా నూతనంగా వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుల వలె దేవుణ్ణి పక్కన పెట్టొద్దు. మీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరు ఉండాలమ్మా? పరిశుద్ధి చేసింది అదే. ఆయన కోసం చక్కగా అందరం పిలిచాడు, చాలా మంచి విందు చేశాడు, వేసాను కనపరచలేదు. ఆ విందుకి అటువంటి విందులా దేవునికి కావాల్సింది. ఈ లోకంలో మనం అన్నీ చేస్తాం కానీ దేవుని పట్టించుకోం. అన్నీ చేస్తాం, దేవుని పక్కన పెట్టి చేస్తాం అన్నీ కూడా. మన జీవితంలో అన్నిటికంటే ప్రథమ స్థానం ఎవరికమ్మా? యేసయ్యకే. మీలోనే సెకండరీ థింగ్ ఇవన్నీ కూడా. నీ జీవితంలో ప్రథమ స్థానం యేసయ్యకే ఇవ్వాలి. ఆయన ఇవ్వలే, తప్పిపోయాడు. కానీ పాపాత్మురాలు తన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చిందమ్మా? యేసయ్యకి ఇచ్చింది. కాబట్టి ఆమె పాపాలు క్షమింపబడ్డాయి. అందరూ నోరు మూసేశాడు దేవుడు. కపటమైన ముద్దులు కూడా ఈ లోకంలో ఉన్నాయి. యోధా వలె, ఏ రోజు వలె ముద్దులు, అవి మనకు వద్దు. ముగిస్తున్నా వినండి, పళ్ళకి వెళ్ళబోతున్నా. ఇలాగ కపటమైన ముద్దులు పెట్టుకుంటే, కపటమైన ముద్దు పెట్టుకున్నా అసలు ముద్దు పెట్టుకోకపోయినా, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ వలె ముద్దు పెట్టుకోకపోతే ఏం జరుగుతుందంట? ఆయనకి త్వరగా కోపం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంట? మీరు త్రోవ తప్పి నశించేదారు. ఆయన ఆశించిన వాళ్ళు ధన్యులు. ఆశ్రయించాలంటే ఏం చేయాలా? ఎవరు త్రోవ ఎలా త్రొప్పిపోతారో చూసి ముగిస్తే చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను. అక్కడేమన్నాడు? కుమారుని మిద్దు పెట్టుకున్నాడు, లేకపోతే మీరు అందరూ త్రోవ తప్పి నశించిపోతున్నాడు కదా. ఎవరు త్రోవ తప్పిపోయారు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నానండి, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే. ఇప్పుడు చెప్పాలి ఎంతమంది త్రోవ తప్పిపోయారు. ఆయన ఏమన్నాడు? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే మీరు త్రోవ తప్పి నశించేదరు. ఎంతమంది త్రోవ తప్పారు చూసి చెప్పండి. గట్టి చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. మనమందరము త్రోవ తప్పి నశించిన వారమే, ఏ భేదం లేదా. నేను అందులో నేను కూడా ఉన్నా. ప్రథమ మీకంటే గొప్పవాడు నేను. అందరికంటే త్రోవ తప్పి నశించిపోయాడు ఫస్ట్ నేను, నా తర్వాత మీరు. అందరం త్రోవ తప్పి నశించిన వారమే. అందుకని శిష్యుని అనుగ్రహించాడు ఆయన. మన దోషాల్ని ఆయన మీద మోపాడు. అక్కడ ఏమో చూడండి, మనందరం త్రోవ తప్పి నశించిపోతుంటే ఆయన అనుగ్రహింపడు ఏం చేశాడు? యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. ఈ దోషాలు మోపడానికి ఆయన వచ్చినాడు. నా సహోదరుడా, నా సహోదరి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. రోమా 3 12వ వచనం. రోమా 3:12 ఏముందమ్మా అక్కడ? కొందరు త్రోవ తప్పనుందా? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి, మేలుచేవాడు లేడు, ఒక్కడైనను లేడు. మనకు అంత కీడు చేయడమే కానీ మీకు మేలు చేయడం రాదా అని చెప్తున్నాడు దేవుడు.
అంచేత మనందరం త్రోవ తప్పిపోయిన వారమే, గొర్రెలు వలే. ఒకటి తప్పిపోతే అన్ని తప్పిపోయినట్టు కదా. మనందరం కూడా ఇలాగున్నాం, త్రోవ తప్పిపోయిన వారి వలే ఉన్నాం. అలాగే చూడండి 2 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం. కొంతమంది ఈ లోకంలో ఎలాగున్నారు చూడండి. 15వ వచనం, 2:15. 2 పేతురు 2:15. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఎలాగో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దెంపబడిన ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్తకు వెర్రితనం అడ్డగించాను. ఇతడు కూడా, బిలాము కూడా ప్రవక్త అనుకున్నారు చాలామంది. అతడు కూడా త్రోవ తప్పిపోయాడు. ఎవరు గద్దించారంటే అతన్ని? దేవుడు గద్దించారు. ఎవరు గద్దించారు? గాడిద గద్దించింది ఆయన, త్రోవ తప్పిపోతే. హల్లెలూయా. ఇలాగ త్రోవ తప్పిన వారు మనం ఎలాగున్నాం? త్రోవ తప్పిపోతాం. దేవుణ్ణి పాపాత్మ వల్ల మనము ముద్దు పెట్టుకోకపోతే. ఓకే, అందుకని లేఖనం ఏం చెప్తున్నాం చూడండి. రోమిలు రాసిన పత్రిక 16 అధ్యాయం తీయండి. రోమిలు రాసిన పత్రిక 16. రోమిలు రాసిన పత్రిక 16 అధ్యాయం 16వ వచనం. 16వ వచనం, రోమిలకు 16:16. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనలు చెప్తున్నావు. దీని సూత్రం హల్లెలూయా. మనం ఎలా ముద్దు పెట్టుకోవాలో, ఆ పాపాత్మను ఎలా ముద్దు పెట్టుకుందో లేఖనం చెప్తుంది ఇక్కడ. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చెప్పుకొనుడి. అంటే ఏసు ఎటువంటి ముద్దు పెట్టుకోవాలమ్మా? కపటమైన ముద్ద? పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి. పవిత్రం ఉండాలి అందులో. ఆయన ఎంత పవిత్రుడో నీ ముద్దు కూడా అంత పవిత్రంగా ఉండాలి. యేసు దగ్గర నీ నడవడిక, నీ ప్రవర్తన అంత పవిత్రంగా ఉన్నప్పుడు నీ ముద్దులు అంత పవిత్రంగా ఉంటాయి. హల్లెలూయా. పైగా నీ సంఘంలన్నింటినీ ఇలాగ చేయలేమని చెప్తాడు. ఇక్కడ చెప్పి ఊరుకోలేదు. మళ్ళీ చూడండి, 1 కొరింథీ 16 అధ్యాయం తీయండి. 1 కొరింథీ 16 అధ్యాయం 20 వచనం. 1 కొరింథీ 16:20. సహోదరులందరూ మీకు వందనములు చెబుతున్నారు. తర్వాత ఏముంది? 1 కొరింథీ 16:20. గవోదీయాల పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకునుడి. 2 కొరింథీ 13 అధ్యాయం తీయండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం. ఏముంది తర్వాత? అక్కడేముంది? పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకునుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి. 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 26వ వచనం. ఏముంది అక్కడ? పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు అందరికీ వందనములు చేయుడి. ఓకే, తర్వాత ఆఖరికి చూడండి 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఏమని చూడండి, పవిత్రమైన ముద్దు ఉంది. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు పేతురు గారు, నేను చదువుతాను వినండి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన నామియు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెబుతున్నారు. తర్వాత ఏమందమ్మా? ప్రేమ గల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పెట్టే ప్రేమ ముద్దు, పవిత్రమైన ముద్దు అలా పెట్టాలి. నువ్వు యేసుకు పెట్టేటువంటి ముద్దు ఎలా ఉండాలమ్మా? పవిత్రంగా ఉండాలి. అందులో ఏముండాలమ్మా? ప్రేమ. ఎప్పుడైతే నువ్వు యేసుని ప్రేమిస్తావో ఆ ముద్దు ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. లేకపోతే కపటమైనటువంటి. మరి కపటమైన ముద్దు పెట్టాడు కదా యోధేశ్వరేతు. త్రోవ తప్పాడా లేదా? త్రోవ తప్పి నశించిపోడా లేదా? వెళ్ళి ఉరి పెట్టుకున్నాడంట, కింద పడ్డాడంట, పేగులను బయటకు వచ్చినాయి. ఎందుకు పేగులు బయటకు వచ్చినాయి? అది నింపుకోవడానికి కదా డబ్బులు తీసుకున్నాడు దేవుడు. పైకి ఆ పేగులను బయట లాగేశాడు దేవుడు. చెట్టు మీద ఉరి పెట్టుకున్నాడు, చాలా బరువు ఆయన. అలా డబ్బులు సంపాదించి దేవుని దగ్గరకు వచ్చిన డబ్బులన్నీ డబ్బు సంచి ఉండేది ఆయన దగ్గర, యోధ దగ్గర. రోజు దొంగిలించేవాడు అందులో. ఎవరైనా అక్కడికైనా వెళ్ళినప్పుడు డబ్బులు చందాలుగా కానుకలు ఇచ్చేవారు. ఎవరు చూడకుండా ఈయన ఏం చేసేవాడు? తీసుకొని బాగా తిన్నాడు, బాగా ఉన్నాడు. ఉరి పెట్టుకోగానే ఆ చెట్టు కొమ్మ ఇరిగిపోయింది, బరువు అంత బరువు ఉన్నాడు ఆయన. కింద పడిపోగానే భూమి కూడా నేను భరించలేను అన్నది, పొట్ట పగిలింది, పేగులు పెట్టుకొచ్చినాయి. నశించిపోయాడు యోన. ఎందుకనంటే కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి, ప్రేమగల ముద్దు పెట్టుకోవాలి. తర్వాత ఆఖరిని ఏమన్నాడమ్మా?
ఆయన ఆశ్రయించే వారందరూ ధనిలు. ఇప్పుడు నువ్వు ఇటువంటి ధన్యకరమైన గుంపులు ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పి ముగిస్తా, అప్పుడు బాగా చేద్దాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. కీర్తనలు 5. కీర్తనలు 5. 11వ వచనం. కీర్తనలు 5:11 ఏముందమ్మ అక్కడ? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆశ్రయించేది ఎవరినమ్మా? యేసుని ఆశ్రయిస్తే, ఈ కుమారుని ముద్దు పెట్టుకుంటే నీళ్ళు ఏమొస్తుంది? నీకు ఏమొస్తుంది? సంతోషం, సమాధానం. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ లోకంలో ఎంతకాలం మనం జీవిస్తామో అన్ని రోజులు మనకేమొస్తుందమ్మా? ఆనందం, సంతోషం. అందుకని ఎవరిని ఆశ్రయించాలి నువ్వు? 46వ అధ్యాయం తీయండి. కీర్తనలు 46. మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునే ఉన్నాడు. యేసు మనకు ఎవరమ్మా? ఆశ్రయం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నిందినను, నడి సముద్రంలో పర్వతములు మునినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలేను, మనము భయపడము. ఎందుకని? యెహోవా మనకు ఆశ్రయము దుర్గమే ఉన్నాడు. 91వ కీర్తన. కీర్తన 91. కీర్తనలు 91. మొదటి 2 వచనాలు. మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తి నీడను నివసించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇలాగూ యేసయ్యను మనం ఆశ్రయిస్తే మన సంతోషము, ఆనందం, మన జీవితకాలం అల్లా ఆనందమే. భూమి మార్పు నొందిన, భూకంపాలు వచ్చిన, ఈ లోకంలో ఏమి జరిగినా మనకి ఆపద రాదు. మన దేవుడు దీవిస్తాడు. ఓకే, అందుకని ఆయన ఆశ్రయించేవారు ధనిలు. అంచేత మనం ఏ త్రోవలో వెళ్ళాలి ఇప్పుడు? నేనే మార్గము, నేనే సత్యం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను 14:6. అంత లేచిన వెళ్ళండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఇదిగో బల్ల చేయబోతున్నాం. ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి పునరుద్ధాన పండుగలో దేవుడు నీతో మాట్లాడాడు. మనం చెక్ చేసుకోవాలి. యేసుని ఎలా ప్రేమిస్తున్నాం? కపటంగా ప్రేమిస్తున్నామా? పవిత్రంగా ప్రేమిస్తున్నామా? ప్రేమతో ప్రేమిస్తున్నామా? నామకార్థంగా ప్రేమిస్తున్నామా? అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. పిల్లలు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని మీ హృదయాలు తెరిచి, యేసే నీ జీవితంలో ఎలాగున్నాడు? నీ పాపాలు ఒప్పుకుంటున్నావా? నామకార్థంగా ఒప్పుకొని వెళ్ళిపోతున్నావా? ఎన్ని సంవత్సరాలు? 2024 సంవత్సరాలు అయిపోయినాయి ఆయన పుట్టి. నీ జీవితంలో నీ వయసు అంతా అన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఈ సంవత్సరం అలా ఉండొద్దు. పాపాలు ఒప్పుకుందాం. ఆ పాపాత్ముడైనటువంటి ఆమె చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనని మనం కూడా చేసి కన్నీళ్ళతో ఒప్పుకొని, ప్రభువా నన్ను కరుణించు, కరుణించు. ఎవరి ప్రార్థన చేసుకోండి. నేనింతకాలం వేచినాను, ఈ ఏడు కూడా గడచిపోయే. నేనింతకాలం వేచినాను, ఈ ఏడు కూడా గడచిపోయే. ఏనాడు ఫలితంబు చూడలేదు, ఫలమునీయలేవా అంజూరమా. ఏనాడు ఫలితంబు చూడలేదు,
వచ్చాను, ఫలము కానలేదు, ఫలము నీయలేవా అంజూరమా. దేవానికి కొన్నాళ్ళు తండ్రి, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసావు, ఫలాలు లేవు. ఆ అంజూరపు చెట్టు నీ చేత శపింపబడి ఎండిపోయింది నేను తత్క్షణమే. మాలో ఫలాలు లేకపోతే మేము కూడా ఎండిపోతాం తండ్రి. అటువంటి ఎండిపోయిన చెట్టు వల్ల ఉన్న మమ్ము చిగురింపజేయడానికి ఈ లోకంలో అవతరించావు నాయన. ఎండిపోయిన మమ్మల్ని, త్రోవ తప్పిన మమ్మల్ని త్రోవ మళ్ళించి నీరు కట్టి ఫలింపచేసి నీ సాక్షులుగా వాడుకోమని అడుగుకొంచున్నాం. చక్కని ఫలములు గల అంజూరపు చెట్టు వల్ల మమ్మల్ని చేయండి, ఒలివి చెట్ల వల్ల చేయండి, ద్రాక్షపు చెట్ల వల్ల చేయండి నాయన. నీకు పేరు తెచ్చే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేయండి నాయన. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరం బడి సంవత్సరం మాలో మార్పులు రావటం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అలాగే ఉన్నాం తండ్రి. ఈ సంవత్సరం అలా ఉండొద్దని మాతో మాట్లాడు. ఈ నూతన సంవత్సరంలో నూతన సమర్పణతోటి వెళ్ళే భాగ్యం మాకు అనుగ్రహించి, ఇంతవరకు మా జీవితంలో ఇచ్చిన ప్రేమకై, ఇచ్చిన ఈ దినాలకై, సంవత్సరాలకై, నెలలకై నీకు వందనాలు తెలుసు. నీ బల్లో చేయవచ్చుండగా మమ్మల్ని క్షమించి నీ రక్తం చేత కడిగి ఆ స్త్రీ, పాపాత్ముల స్త్రీ యొక్క పాపాలను ఎలా క్షమించావో మా పాపాలను క్షమించి దుర్నీతి నుండి పవిత్రులుగా మార్చమని, పవిత్రమైన ముద్దు, ప్రేమతో కూడా ముద్దు నేను పెట్టుకున్నట్టు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన కనబడి బల్లో చేవేద్దాం.